అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 96 విందాం. బెంగళూరులో ఉన్న మైఖేల్ అంజులకి చక్రవర్తి కాల్ చేసి సమీర బనీల విషయం చెప్పగానే హుటాహుటిన వారిద్దరూ దేవవద్దకు బయలుదేరారు. ఉదయం నుండి పచ్చి మంచినీళ్ళైనా తాగకుండా గదిలోనే ఉండి సమీర జాడ తెలుసుకోవడానికి తనకున్న అన్ని పొలిటికల్ పవర్స్, ఫినాన్స్ పవర్స్ ఉపయోగిస్తూ అందరితో మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా తన ప్రియసఖి జాడను కనిపెట్టలేకపోయినందుకు బాధతో కుమిలిపోతున్నాడు దేవ్. చేతికందిన వస్తువులు నేల మీదకి విసురుకొడుతూ తన కోపాన్ని తగ్గించుకోవాలని అనుకున్నా తన వల్ల కావడం లేదు. అందుకే బెడ్ మీద కూర్చొని తన తల్లోకి వేళ్లు పోనిచ్చుకొని పిచ్చిపట్టిన వాడిలా గట్టిగట్టిగా అరుస్తున్నాడు దేవ్. అంతలో డోర్ తీసుకుని లోపలికొచ్చిన మధు, అమర్లు దేవున పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక పోలీస్ స్టేషన్లో సమీర్ వాళ్ళు మిస్సింగ్ అయ్యారని కంప్లైంట్ ఇద్దామన్నారు. అలా చేయడానికి ముందు దేవ్ ఒప్పుకోకపోయినా ఆ తర్వాత అమర్ తనకు తెలిసిన వారు డిపార్ట్మెంట్లో ఉన్నారని, అంతా గుట్టుగా ఎంక్వైరీ జరిపిస్తారని చెప్పడంతో ఒప్పుకున్నాడు. మధుకి దేవుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అమర్ స్టేషన్కి వెళ్ళాడు. అంతలో అక్కడికి వచ్చిన చక్రవర్తి, వసంతలు దేవు పరిస్థితికి బాధపడుతూ ఇప్పటి వరకు సమీర్ జాడ కనుగొనలేకపోయినందుకు చింతిస్తున్నారు. వసంతకి మాత్రం దీని వెనుక ఇంట్లో వారి హస్తం ఏమైనా ఉందేమో అని చిన్న అనుమానం కలిగింది. కానీ మొన్ననే దేవ ఆస్తంతటిని అందరికీ పనిచేశాడు కాబట్టి ఆస్తి గురించి ఎవరూ అలా చేసుండర్లే అనుకుని సమీర మిస్సింగ్ కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తోంది. అంతలో అక్కడికి చేరుకున్నారు మైఖేల్ అంజులు. ఒక్క పూటకే వారం రోజులు లంకనాలు చేసిన వాళ్ళ ఉన్న దేవుని చూస్తూనే బాధగా వెళ్ళి అతని హత్తుకుని సార్ అన్నాడు మైఖేల్. మైఖేల్ దేవుని అలా హత్తుకునేసరికి దేవ్ అంతవరకు ఆపుకున్న దుఃఖాన్ని ఇంకా ఆపుకోలేక మైఖేల్ ముందు బరస్ట్ అయిపోయాడు. మైఖేల్ దేవుని సముదాయిస్తున్నాడు. అది చూసిన అంజు వాళ్ళు ఒంటరిగా వదిలేస్తే మంచిదని తల్లిదండ్రులు తీసుకుని గది నుంచి కిందకొచ్చింది. వీళ్ళని చూసిన సరోజ బాధగా పలకరించిన కౌసల్య మాత్రం అసలు దిగులు లేనట్టు మసులుతూ ఉంటే అంజుకు అనుమానం రావడం మొదలైంది. అందుకే తల్లిదండ్రులను అక్కడే కూర్చోమని చెప్పి తన కౌసల్య గదికి వెళ్ళింది. గది తలుపు తీసుకుని లోపలికి వచ్చిన అంజలిని చూస్తూ నువ్వేంటి నా గదిలో అంది చిరాగ్గా ముఖం పెట్టుకున్న కౌసల్య. చెప్తాను, ముందు చెప్పండి, సమీర బనీల అదృశ్యంలో మీ హస్తం ఏమైనా ఉందా అంది స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేస్తూ. హస్తం లేదు, సైకిల్ లేదు, నాకు ఆ విషయానికి ఎటువంటి సంబంధం లేదు అంది కేర్లెస్గా కౌసల్య. అవునా, మరి వాళ్ళు కనపడకపోతే నీలో ఇసుమంత బాధ కూడా లేదేంటి అంది కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. ఎందుకుండాలి, అయినా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేంటి అంది రెక్లెస్గా. అవునులే, నీలాంటి వాళ్ళకి ఎవరైనా బాధపడడం చూస్తే ఆనందం వస్తుంది, కానీ బాధ ఎందుకు వస్తుంది చెప్పు అంది వెటకారంగా అంజు. అంజు మాటలకు కోపంగా ఆమె వైపు చూస్తూ మైండ్ యువర్ లాంగ్వేజ్, నీ హద్దుల్లో నువ్వుండు, ఇది నా ఇల్లు, నా ఇంటికి వచ్చి నన్నే మాట్లాడుతున్నావా అంది ఎరిపెక్కిన కళ్ళతో కౌసల్య. ఇల్లు ఎవరిదని కాదు, ఆ ఇంట్లో సంతోషం ఉందా లేదా అది ఇంపార్టెంట్. సమీరక్క ఇంట్లో ఉన్నప్పుడే ఇంటికి లక్ష్మీ కళ, ఇంట్లో వారి ముఖాల్లో సంతోషం. ఆమె లేని ఒక్క పూటకే ఇల్లు కళ తప్పిందంటే ఇల్లు నీది కాదు అక్కదని అర్థం. అయినా నాకు మాత్రం ఎందుకో వాళ్ళిద్దరు మిస్సింగ్ వెనుక నువ్వున్నావనిపిస్తోందంది ఆమె వైపే అనుమానంగా చూస్తూ. అలా నువ్వనుకుంటే సరిపోదు, ఆధారాలు కూడా ఉండాలి అంది చాలా కేర్లెస్గా చూస్తూ కౌసల్య. ఆధారాలుంటే నీతో ఇలా మాట్లాడేదాన్నే కాదు, మరోలా ఉండేది నా ట్రీట్మెంట్ అంది అంజు పొగరగా. ఆమె మాటలకు విసుకొస్తూ ఉంటే నీ చెత్త మాటలు వినే ఓపిక, నీ చెత్త ఊహలకు ఊపిరిపోసే సమయం రెండూ నా వద్దలేవు, ముందు నా గది నుంచి బయటకు వెళ్ళు అంది డోర్ వైపు చేయి చూపుతూ కౌసల్య. వెళ్తాను, నా ఊహ నిజమై వాళ్ళ మిస్సింగ్ వెనుక నీ హస్తం ఉందని తెలిస్తే మాత్రం బావగారికి దీని గురించే కాదు ఇంకా ఎన్నో నిజాలు చెప్పవలసి వస్తుంది. అప్పుడు నీ గతి ఏంటో ఒకసారి ఆలోచించుకో. అందుకే ముందే మేల్కొని ఏదైనా విషయం ఉంటే ముందే నువ్వే అందరికీ చెప్పేసే అంది వార్నింగ్ టోన్లో. కానీ అంజు వార్నింగ్ టోన్కి ఏమాత్రం జరుచుకొని కౌసల్య నీలాంటి వాళ్ళ నా ఎక్స్పీరియన్స్లో చాలానే చూశాను, కానీ నా ముందు పిల్లకాకి వేషాలు వేయకుండా ముందు నా గది నుంచి బయటికి పో అని గట్టిగా అరిచింది కౌసల్య.
ఇక అక్కడ ఉండడం తన టైం వేస్ట్ అనుకుని కౌసల్య వైపు ఉరిమి చూస్తూ ఆ గది నుంచి బయటకు వెళ్ళిపోయింది అంజు బయటకు వెళ్ళిపోయాక టేబుల్ మీద ఉన్న బాటిల్ అందుకుని అందులో నీళ్లు గటగటా తాగేసి, పిల్లకాకి నా ముందే డచ్చాలు పోతోంది. నేను నువ్వనుకున్నంత బుద్ధి లేనిదని కాదు, అందుకే ఏం జరిగినా నా పేరు రాకుండా ముందే చూసుకున్నానంటూ బెడ్ మీద కూర్చుని 2 రోజుల ముందు గుళ్ళో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటోంది కౌసల్య. సమీర వైపే వస్తున్న అమ్మాయి ఎవరో అర్థం కాక ఆమె వైపు చూస్తూ, ఆమెవరు అంది సమీర కౌసల్య వైపు చూసి. తనే బన్నీ తల్లి అంది కౌసల్య. బన్నీకి తల్లి నేను, తను కాదు అంది సమీర చాలా స్ట్రాంగ్ వాయిస్తో. బన్నీని కన్నది నువ్వే అయినా లీగల్గా వాడికి తల్లి అయింది మాత్రం తనే అంది కౌసల్య పొగరగా చూస్తూ. అదేంటి అన్న సమీర వంక చూసిన కౌసల్య, నీకు అసలు విషయం తెలియదు కదా, చెప్తాను విను అంటూ సమీర డెలివరీ రోజు జరిగింది చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు నీకు గుర్తుందా? నీకు ఒంట్లో బాగోకపోవడం వల్ల సీరియస్ అయి నీకు 8వ నెలలోనే డెలివరీ అయిపోయింది. ఆ రోజు నీకు పుట్టింది ఆడపిల్ల కాదు, మగపిల్లవాడు, అది కూడా ఆరోగ్యంగా ఉన్న పిల్లవాడు. కానీ నీకు ఆ విషయం చెప్పకుండా నీకు చనిపోయిన బేబీ పుట్టిందని చెప్పారు నీ గిరిమా అయ్యేవాళ్ళు అంది కౌసల్య. కారణం అంది సమీర కొత్తగా నిజాలు వినడం వల్ల కలుగుతున్న ఆతృతతో. కారణమే ఉంది, ఆ పిల్లాడికి పెళ్లి కాకుండా నువ్వు తల్లివయ్యావు, అది సమాజం ఒప్పుకోదు. అందులోనూ వాడికి తండ్రి ఎవరో కూడా నీకు తెలియదు. ఏ ఆధారం లేని నువ్వు బాబుని ఎలా పెంచుతావు? అందుకే బేబీ చనిపోయిందని నీకు అబద్ధం చెప్పి ఆ బాబుని అనాథాశ్రమంలో జాయిన్ చేశారు నీ వాళ్ళు అంది భుజాలు ఎగరేస్తూ కౌసల్య. సరే, మరి ఆ అనాథాశ్రమంలో ఉన్న బాబు దేవుకి ఎలా దొరికాడు అంది ఆతృత తట్టుకోలేని సమీర. అది నేను చెప్తాను అంది వాళ్ళ ముందుకొచ్చి నిలబడ్డ అమ్మాయి. ఆ అమ్మాయి తన కళ్ళకు పెట్టుకున్న గాగుల్స్ తీసి సమీర వైపు చూస్తూ, నీకెంత ధైర్యం మళ్ళీ నా దేవు జీవితంలోకి రావడానికి? అసలు ఆ రోజే నిన్ను చూసిన రోజే నేను చంపేసి ఉంటే బాగుండు, కానీ నిన్ను వదిలేశాను చూడు, అదే నా పొరపాటు అందామె. ఆమె కళ్ళల్లో కోపం చూస్తున్న సమీర ఆ కోపానికి కారణమేంటో తెలియక, నాపై మీకెందుకు అంత కోపం అని అడిగింది. ఎందుకా? చిన్నప్పటి నుండి దేవే నా భర్త అనుకుని పెరిగిన నా కలను చెదరగొట్టినందుకు, దేవు నా నుండి లాగేసుకున్నందుకు, నన్ను ముట్టుకోవాల్సిన దేవు చేతులు నీ శరీరంపై పడేలా చేసుకున్నందుకు, ఇంకా నా తలుపుల్లో నిండవలసిన అతని హృదయం నీ తలుపులతో నిండేలా చేసుకున్నందుకు అంటూ కళ్ళతో నిప్పులు కక్కేలా చూస్తోంది ఆమె. ఆమె వైపు సమీర ఒకసారి తేరిపారుగా చూసింది. ఇంచుమించు దేవు హైట్కి తగ్గట్టుగా ఉందామె హైట్. గుండ్రటి ముఖం, తెల్లటి మేనిఛాయ, చెంపకు చారడి కళ్ళు, సంపెంగ మొగ్గలాంటి ముక్కు, శంఖంలాంటి మెడ, ఎత్తైన వక్ష సంపద, ఉందా లేదా అన్నట్టుగా ఉన్న సన్నటి నడుం, చూడగానే ఎంతటి మగాడైనా ఆమె ప్రేమలో పడిపోయే అందం ఆమె సొంతం. ఆమె అందాన్ని చూస్తూ, తిని దేవుగారికి మరదలా, దేవుగారిని పెళ్లి చేసుకుందాం అనుకుందా? కానీ ఈమె గురించి నాకు ఎవరూ చెప్పలేదు. పైగా ఈమె గురించి దేవుగారు కూడా ఎప్పుడూ ఏ విషయం నా వద్ద ప్రస్తావించలేదేంటి అనుకుంటూ ఆశ్చర్యపోతోంది సమీర. ఆశ్చర్యపోతూ తన్నే చూస్తున్న సమీర ముఖం మీద చిటిక వేసి, ఏం ఆలోచిస్తున్నా? నా గురించేనా? నా గురించి దేవి ఎప్పుడూ నీకు చెప్పలేదనుకుంటా. సరే, నా గురించి, నీ గురించి, నీ కడుపున పుట్టిన బన్నీ నాకు కొడుకు ఎలా అయ్యాడో దాని గురించి, దేవ్ వరకు బన్నీ ఎలా వెళ్ళాడో దాని గురించి, ముఖ్యంగా నాకు బన్నీ నీ కొడుకని ఎలా తెలిసిందో దాని గురించి కూడా క్లుప్తంగా చెప్తాను విను అంటూ ఏదోలా నవ్వుతూ, దేవు నీతో కలిసి హోటల్లో స్టే చేసిన సంగతి ముందుగా చెప్పింది నాకే అంది ప్రౌడ్గా చూస్తూ. అది విన్న సమీర, అలాంటి పర్సనల్ విషయం గురించి దేవుగారు ఈమెకు చెప్పడం ఏంటి అనుకుంటోంది తన మనసులో. ఏంటి తన పర్సనల్ నాకు చెప్పాడేంటని ఆలోచిస్తున్నావా? దానిలో పెద్దగా ఆలోచించడానికి ఏం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి దేవు తన అన్ని పర్సనల్ విషయాలు నాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. అంతెందుకు, మొన్నటి వరకు నువ్వు దేవుని దగ్గరికి రానివ్వడం లేదనే విషయం కూడా తను నాకు చెప్పాడు. అప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో తెలుసా? కానీ మళ్ళీ నువ్వు నీ మనసు మార్చుకుని నా దేవుని సొంతం చేసుకున్నావు అంది కళ్ళెర్ర చేస్తూ.
దేవు తన పర్సనల్ విషయాలు కూడా ఆమెతో షేర్ చేసుకుంటున్నాడంటే తను దేవుకి ఎంత దగ్గరో అని ఆలోచిస్తోంది సమీర. ఏంటి మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నా? నేను దేవుకి ఎంత దగ్గర మనిషిననేగా. అవును, నేను దేవుకి చాలా దగ్గర మనిషిని. నేను తనకి చిన్నప్పటి నుండి ఉన్న ఏకైక స్నేహితురాల్ని. తన మంచి చెడు అన్నీ నాతోనే షేర్ చేసుకునేంత దగ్గరతనం మా మధ్య ఉంది. అసలు నేను ఎవరో నీకు ఇంకా క్లారిటీగా చెప్పలేదు కదా. నా పేరు నవ్య. నేను చంద్రకళ బామ్మ తమ్ముడు మనవరాల్ని. అంటే దేవు నాకు వరుసగా బావవుతాడు. దేవు తల్లి చనిపోయాక దేవు ఎక్కువగా చంద్రకళ బామ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. నేను కూడా నా చిన్నతనంలో అక్కడే ఎక్కువగా ఉండేదాన్ని. అలా మా మధ్య స్నేహం ఏర్పడింది. వయసుతో పాటు ఆ స్నేహం కూడా పెరిగి పెద్దదైంది. వయసు పెరుగుతున్న కొద్దీ దేవుపై ఇష్టం పెరుగుతూ అది ప్రేమగా మారింది. తనపై నాకున్న ప్రేమను ఎప్పుడెప్పుడు అతనికి చెప్దాం అనుకుంటుండగా దేవు స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళిపోయాడు. సర్లే వచ్చాక చెప్దాం అనుకునేంతలో అనుకోని విధంగా అతనికి నువ్వు పరిచయం అయ్యావు. పరిచయమే కలయికగా మారి నాకన్నా నువ్వే తనకి ఎక్కువై కూర్చున్నావు. ఆ రాత్రి నీతో గడిపాక ఉదయం నువ్వు కనపడకపోయేసరికి పిచ్చివాళ్ల రోడ్లు పట్టుకుని తిరుగుతూ నాకు ఫోన్ చేసి నీ గురించి, ఆ రాత్రి జరిగిన దాని గురించి చెప్పాడు. అది విన్న నా మనసు ముక్కలైపోయింది. నేనుండవలసిన స్థానంలో నువ్వున్నందుకు నీపై అసహ్యం, కోపం, నిన్నేదో ఒకటి చేయాలనే పంతం పెరిగిపోయాయి నాలో. అంతలో నిన్ను వెతికే ప్రాసెస్లో నా దేవ్ కార్ యాక్సిడెంట్కి గురయ్యాడు. బెడ్పై స్పృహ లేకుండా కోమాలో ఉన్నా కూడా అతని నోటి వెంట నీ పేరే, మీరా మీరా అని. నీ పేరు అతని నోటి నుండి వినిపిస్తుంటే నాలో రక్తం మరిగిపోయేది. నువ్వెక్కడున్నా నిన్ను పట్టుకుని చంపేయాలన్నంత కోపం వచ్చేసేది. అందుకే నీ జాడ కనుక్కున్నాను. కానీ నువ్వు కడుపుతో ఉన్నావని, నీ కడుపులో పెరుగుతోంది నా దేవు బిడ్డని తెలిసి నిన్నేం చేయకుండా ఊరుకుండిపోయాను. అంతలో దేవు కోమాల నుండి బయటపడ్డాడు. నీ గురించి చాలా చోట్ల వెతికించాడు. కానీ నీ జాడతనే తెలియకుండా నేను జాగ్రత్త పడ్డంతో నిన్నతడు పట్టుకోలేకపోయాడు. నిన్ను కనిపెట్టలేక అతను పడుతున్న బాధను చూసిన నాకు అప్పుడప్పుడు నీ గురించి నిజాన్ని, నీ అడ్రస్ని అతనికి చెప్పేయాలనిపించేది కూడా. కానీ నన్ను నేను నిగ్రహించుకుని తను మామూలు మనిషిని చేసే పనిలో పడ్డాను. కొన్ని రోజులకు నేను మర్చిపోలేక, నీ జాడ తెలియక పిచ్చిపట్టిన వాళ్ళ మారినా నా మాటల వల్ల అతి తక్కువ సమయంలోనే మళ్ళీ మామూలుగా మారి తన పనులు, ఆఫీస్ పనులు చూసుకోవడం మొదలుపెట్టాడు దేవ్. అదే సరైన సమయమని తనకు నా ప్రేమ గురించి చెప్పాను. కానీ నిన్ను తప్ప మరో అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించనని నా ముఖం మీద తెగేసి చెప్పేశాడు దేవ్. ఆ క్షణాన్ని నాకు చచ్చిపోవాలనిపించింది. కానీ నిన్ను చంపి నా దేవుని దక్కించుకోవాలనుకున్నాను. అందుకే నిన్ను నీడలా ఫాలో అవుతూ వచ్చాను. ఆ క్రమంలోనే నీకు దేవు అనేవాడు ఉన్నాడని కూడా తెలియదని, నువ్వు దేవుని అసలు చూడనైనా చూడలేదని, అతనితో నీకు ఎటువంటి సంబంధం లేదని తెలుసుకుని నిన్నేం చేయకూడదనుకుని నిన్ను వదిలేశాను. కానీ మీ గిరిమామ వాళ్ళు నీకు ఆరోగ్యమైన బిడ్డ పుడితే చనిపోయిన బిడ్డ పుట్టాడని అబద్ధం చెప్పి ఆ బిడ్డను ఆశ్రమంలో జాయిన్ చేయడం చూశాను. దానితో ఆ బిడ్డను లీగల్గా దత్తత తీసుకుని ఆ బిడ్డ ద్వారా దేవుకి దగ్గర అవ్వాలనుకుని బిడ్డను తీసుకెళ్ళి నిన్ను కనిపెట్టానని, నువ్వు బిడ్డను కని రోడ్డు మీద వదిలేసావని, అందుకే ఆ బిడ్డను నేను తీసుకొచ్చానని చెప్పి దేవు చేతుల్లో బిడ్డను ఉంచాను. ముందు నా మాటలు నమ్మకపోయినా నమ్మేలా చెప్పేసరికి నువ్వు నిజంగానే బిడ్డను కని ఆ బిడ్డను పెంచడం ఇష్టం లేక రోడ్డు మీద వదిలేసావని ఫిక్స్ అయిపోయాడు దేవ్. అంతేకాదు, నీపై కోపం కూడా పెంచుకున్నాడు. కానీ బిడ్డ ముఖం చూసి నిన్ను వదిలేశాడు. ఆ రోజు బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడు నా దేవు కళల్లో కనిపించిన ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా మళ్ళీ చూడలేనేమో అనిపించింది తెలుసా. తన బిడ్డను చూసిన దేవు సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అప్పుడే అదే అదనుగా భావించిన నేను నన్ను పెళ్లి చేసుకోమని దేవుని అడిగేశాను. కానీ నన్ను ఎప్పుడూ ఆ ఉద్దేశంలో తను చూడలేదని, అయినా ఈ జన్మకి తన బిడ్డను కన్నతల్లే తన భార్యని చెప్పి ఇంకోసారి తన వద్ద ఈ విషయం గురించి ప్రస్తావన తేవద్దని నాకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు దేవ్. దానితో మనసు విరిగిపోయిన నేను అమెరికాలో ఉండే మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను, దేవ్ కాస్త స్పేస్ ఇవ్వాలని. కానీ నేను ఇచ్చే స్పేస్లోకి నువ్వొస్తావని కల్లో కూడా అనుకోలేదు ఎప్పుడు. అప్పటికి కాకపోయినా ఎప్పటికైనా దేవు జీవితంలో ఉండేది నేనే కదా అనుకుని ఊరుకున్నాను. కానీ నువ్వు మళ్ళీ నా దేవు జీవితంలోకి వచ్చావు. లేదు, వచ్చేలా దేవు చేసుకున్నాడు.
ఎలాగో తెలుసా అంటూ అదోలా నవ్వుతూ చూసిందామె. ఆమె వైపే చూస్తూ ఆమె చెప్పినవన్నీ వింటున్న సమీర నమ్మలేనట్టుగా చూస్తోంది నవ్య వైపు. అవును, నిన్ను పెళ్లి చేసుకోవడానికి దేవు పెద్ద స్కెచ్ వేయాల్సి వచ్చింది. ఆ రోజు నిన్ను తమ బిజినెస్ పార్టీలో చూసిన తర్వాత నీకు ఇంకా పెళ్లి కాలేదని గ్రహించి నిన్ను ఎలాగైనా తను దాన్ని చేసుకోవాలని ఆ చాణక్యగాన్ని బెదిరించి నిన్ను వాడి కంపెనీ నుంచి బయటకు వచ్చేలా చేసి చాణక్య కంపెనీకి నీతో పెనాల్టీ కట్టేలా చేశాడు. ఇంకా హాస్పిటల్లో ఉన్న మీ నాన్నకి కిడ్నీ ఇస్తాన్న వాళ్ళతో మాట్లాడి కిడ్నీ రేటును అమాంతం పెంచేసేలా చేశాడు. ఇక నువ్వు డబ్బు కోసం అల్లాడుతుంటే కౌసల్య ఆంటీ ద్వారా నీతో డీల్ సెట్ చేశాడు. ఇంకేంటి, అన్ని వైపులా నీకు మార్గాలు క్లోజ్ చేసి నిన్ను తన ట్రాప్లో బంధించి నీకు నువ్వుగా తను పెళ్లి చేసుకునేలా చేశాడు. కానీ నువ్వేమో నీ మొగుడు గొప్పవాడు, నీకోసం అది చేశాడు ఇది చేశాడని మురిసిపోయి ఓపించేదానిలా అంది వెటకారంగా నవ్వుతూ. నవ్య నవ్వులో శృతి కలిపింది కౌసల్య. వాళ్ళిద్దరి నవ్వుల్ని చూస్తూ దేవు తను ఇంతలా చీట్ చేశాడా అనుకుంటూ మనసులోనే దేవు మీద కారాలు మిరియాలు నూరుతోంది సమీర. ఇప్పుడు మీకు కాస్త క్లారిటీ వచ్చిందనుకుంటా కదా. అసలు దేవు దగ్గరికి బన్నీ ఎలా చేరాడు? బన్నీ సమీర బిడ్డే అయితే బన్నీ పుట్టినట్టుగా సమీర్కి ఎందుకు తెలియలేదు? తను ఎందుకు మర్చిపోయింది ఆ విషయాన్ని? అసలు బన్నీ దేవు దగ్గరికి ఎలా చేరాడు? బన్నీని తన దగ్గర తెచ్చుకున్న దేవ్ సమీర్ జాడ్ని ఎందుకు కనుక్కోలేకపోయాడు? ఈ విషయాలన్నీ మీరు నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా. ఈ విషయాల్లో మీకు కొంచెం క్లారిటీ వచ్చింది కదా. ఇంకాస్త క్లారిటీ కోసం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.